హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అండి కాశీ వెళ్ళాం కదా, ఇది రెండో వీడియో. కేదార్నాథ్ ఘాట్ దగ్గర దిగుతున్నాము. ఇక్కడ పడవ మాట్లాడుకుని పడవలో 60 ఘాట్లు చూపించాలన్నమాట. మనిషికి 200 300 అంటున్నాడు పడవ అతను. అని మేమందరం ఇక ముందు రోజు కాశీలో గుళ్ళన్నీ తిరిగాం కదా, సాయంత్రం టప్పుడు గంగా హారతి కోసం రావాలని 4 అప్పుడు బయలుదేరి వచ్చేసాం. 4-5 అవుతుంది. 6కో 6:30కో గంగా హారతి అనమాట. హారతికి వెళ్దామని చెప్పి బయలుదేరి వచ్చాము. ముందు 60 ఘాట్లు చూద్దాము పడవలో ఎక్కి. హరిశ్చంద్ర ఘాట్ కాడ నుంచి మణికర్ణ ఘాట్ దాకా 30 ఘాట్లు అంట. ఆ దారిని 30 ఘాట్లు ఉన్నాయి. అతను 30-40 ఘాట్లు చూపిస్తాం, 41 ఘాట్ల వరకు, అంతకంటే ఎక్కువ వెళ్ళని అన్నాడు పడవ అతను. సర్లే అని మాట్లాడుకుని మేము తెనాలంట. తెనాలి వాళ్ళు కూడా ఎక్కారు ఒక 10 మంది. మేము ఒక 14-15 మంది ఉన్నాం. మొత్తం కలిసి 25 మంది ఆ పడవ ఎక్కాం. అబ్బాయి మాట్లాడుకుని పడవ అతన్ని 300 లెక్క. వాళ్ళందరూ తెనాలి వాళ్ళు. ఇక్కడి నుంచి మా వాళ్ళు విష్ణు, అబ్దులు, సతీ, మహేంద్ర, వీళ్ళందరూ ఇక్కడి నుంచి మా వాళ్ళు. అక్కడి నుంచి తెనాలి వాళ్ళు. అందరం కలిసి ఒక పడవలోనే ఎక్కాము. ఎక్కి వాళ్ళకి తెలియదంట 30 ఘాట్లు అంటే మాలో వాళ్ళు 4-5 ఉండాలి, 3-4 సార్లు వెళ్ళిన వాళ్ళు అని చెప్పి మేమందరం ఎక్కాము. లైట్ జాకెట్లు ఇచ్చారు అందరికీ. నేనేం వీడియో తీస్తున్నా, ఇంకా కూర్చోలేదు. వీళ్ళందరినీ తీసా, తెనాలి వాళ్ళని కూడా. నేను కూడా కూర్చున్నా, మా మనవరాలు తెస్తుంది. ఇక తెనాలి వాళ్ళ పక్కన కూర్చున్నా నేను కూడా. ఇక్కడి నుంచి మనవాళ్ళు అనమాట. ఇంకా వీళ్ళందరూ కూర్చున్నాక స్టార్ట్ అయ్యి ఇంకా ఘాట్లు చూసుకుంటూ వెళ్ళాం అనమాట. అప్పటికి 5:30 అట్లా అవుతుంది. లైట్లు వేస్తూనే ఉన్నారు. ఇదిగో ఘాట్లు మొదలైనవి. ఇది ఘాటు, అది ఆ ఘాటు అని చెప్పుకుంటూ వెళ్తున్నాడు, కానీ అసలు ఆపలేదు, పాడలేదు. వాళ్ళకి 300 ఇచ్చాం. కానీ ఘాట్లకు మళ్ళీ ఎడంగా వెళ్ళాడు, దగ్గరలోకి కూడా వెళ్ళలేదు. నేను వీడియో మంచిగా తీసుకోవటానికి, అందుకే ఫాస్ట్గా తీసేసాం. ఒక్కొక్క ఘాటు దగ్గర ఒక్కొక్క పేరు చెప్తున్నాడు. మహారాజా ఘాటు దగ్గర ఆరతి ఇస్తున్నారనమాట. ఇది మహారాజా ఘాటు. ఆరతి కోసం వచ్చి షిప్పులన్నీ, పెద్ద పెద్ద షిప్పులన్నీ ఎదురుగుండా ఆపేసి ఉన్నాయి. అందుకే మా పడవ దగ్గరికంటే వెళ్ళలేదు. ఇది స్టార్ట్ అయింది, హారతులు ఇవ్వటం స్టార్ట్ అయింది. కానీ మమ్మల్ని మణికర్ణిక ఘాటు దగ్గర దాకంటే శవాలను కాలుస్తూనే ఉంటారు. పద్దాక పగలంతా ట్రిప్పుకి 4 శవాలు కాలుతున్నాయి. అసలు మరి అది ఎంత ఊరో, ఎట్లా వస్తారో ఏంటో కానీ మమ్మల్ని అంత ఘాటు వరకు తీసుకెళ్ళి మణికర్ణిక ఘాటు దగ్గర చీకటి పడింది కదా, నాకు వీడియో తీసుకోవటం అవ్వలేదు. పగులు ఒక రోజు వెళ్ళాం మేము కాశీ విశ్వనాథ్ గుడిలోకి వెళ్తే ఆ రోజు ఫోన్లు తీసుకెళ్ళలేదు. ఫోన్లు లోనకి తేనివ్వరు, మనకెందుకు స్నానాలు చేయాలి కదా అని. ఆ రోజు ఫస్ట్ రోజు వెళ్ళిన రోజే స్నానానికి వెళ్ళిపోయాం. ఇదిగో ఆ పడవ మళ్ళీ తీసుకొచ్చి మహారాజా ఘాటు దగ్గర దించేశాడు. దించేస్తే ఇక్కడ మా వదినోళ్ళు అటు ముందుకెళ్ళి కూర్చుంటాం మెట్ల మీద అన్నట్టు వెళ్తున్నారు. మా అమ్మాయి వాళ్ళేమో ఇగో నా పక్కన ఉన్న అక్కడ కూర్చున్నారు. నేనేమో అదిగో అక్కడ నిలబడ్డాను. మా మనవరాలు వీడియో తీస్తుంది. ఇక్కడే హారతులు ఇస్తున్నారనమాట. హారతులు 6:30 కాంచి స్టార్ట్ చేసి ఎన్ని రకాల హారతులు ఇచ్చారో నాకు అదొక్కటే ఇన్ఫర్మేషన్ రాలేదు. మీకు గనక తెలిస్తే కామెంట్స్ చేయండి. ఫస్ట్ గుగ్గిలము, ధూపము, ఇవన్నీ వాటి కానించి స్టార్ట్ చేశారు. మేము వెళ్ళినప్పుడు ధూపం వేస్తున్నారు. ఆ ధూపం అయిపోయాక శంఖం ఊదారు. శంఖం అయిపోయాక డమరుకం వాంచారు. డమరుకం అయిపోయాక ఇంజామర అంటారు, ఇంజామర ఊపారు. ఇక్కడ ఇటు పక్కన 7 ఇస్తున్నారా, ఇటు పక్కన మా పక్కన యువతల పక్కన ఒక 2 ఇస్తున్నారు. ఇక్కడ మా అమ్మాయిళ్ళు కూర్చున్నారు. అందరూ అక్కడ కూర్చుంటే కనపడుతుంది వాళ్ళకు కూడా హారతి ఇవ్వటం. ఇంకా పక్కనేగా సైడ్ పక్కన కూర్చున్నాం. ఇగో ఇప్పుడు ధూపం వేస్తున్నారనమాట. ఈ ధూపం కూడా అలా తిప్పుతారు. అసలు చాలా రకాల హారతులు ఇచ్చారు. నాకు అది ఎంత ఆశ్చర్యం వేసిందో. జాగిడి ముక్కతో సహా, జాగిడి ముక్క కూడా నైవేద్యంలాగా గంగమ్మకి ఇట్లా సమర్పించారు చెయ్యి ఊపుకుంటా.
జాకెట్ ముక్క పెట్టారు. నెమలి పించాలతో విసనకర్రలు కడతారు కదా! వాటిలతో కూడా ఇచ్చారు. మళ్ళీ విభూదితో ఇచ్చారు. విభూది, పువ్వులు చల్లారు. పువ్వులు ఒక హారతిలాగా దోసెలతో పువ్వులు తీసి చల్లారు గంగమ్మ మీదకి. నిజంగా అసలు చాలా చెప్పుకోవచ్చు. ఎన్ని వేల మంది ఉన్నారో ఆ హారతి దగ్గర. చూడు ఎన్ని పడవలున్నాయో, పైన మెట్ల మీద కూర్చున్నారు. లోకల్స్ కూడా వస్తారనుకుంటా. ఆ రోజు కలెక్టర్ వచ్చారు. అక్కడ కలెక్టర్ లేడీ అనమాట. ఆమె వచ్చింది. పోలీసు బెటాలియం అంతా వచ్చారు హారతి టైంలో. విదేశీయులు కూడా ఉన్నారు. విదేశీయులు మామూలుగా షార్ట్లు, టీషర్ట్లు వేసుకుంటే రానివ్వలేదు అక్కడికి. వాళ్ళు కూడా ప్యాంట్లు, ఫుల్ హ్యాండ్స్ ఉన్న డ్రెస్సులు, పైన టోపీ పెట్టుకుని, లేకపోతే ఒక్కొక్కళ్ళు పంజాబ్ డ్రెస్సులు వేసుకుని వచ్చారు. అమెరికన్స్ వాళ్ళు, యూరోపియన్స్ వాళ్ళు వచ్చారు చాలామంది. వచ్చిన వాళ్ళ డ్రెస్ సెన్స్ కూడా ఉంటుందంట. మనకలాగా మన కట్టుబొట్టు చీర ఇవన్నీ అయితే ఓకే. అయితే వాళ్ళని కూడా డ్రెస్సులు అలా ఉంటేనే రానిస్తారంట హారతి దగ్గరికి. మాకు అదొక ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళకు కూడా ఎంత ఇదిగా చేశారని. ఇన్ని రకాల హారతులు. నేనైతే ఇంకా హారతి టైం అయిపోయిందని పడవతను నరిశాను. ఏంటి నువ్వు ఇప్పుడు దాకా లేట్ చేసావు, మమ్మల్ని తొందరగా స్టార్ట్ చేయలేదు, మాకు హారతి టైం అయిపోతుందంటే, లేదులేమ్మా కంగారు పడబాకండి అన్నాడు. కానీ నేనే ఆయన నరిశాను, మమ్మల్ని ఎంత లేట్గా తీసుకెళ్ళిచ్చావని. కానీ మేము వచ్చాక కూడా చాలా రకాల హారతులు ఇచ్చారు. ఈ ధూపం కాడించి తర్వాత శంఖం ఊదారు. తర్వాత ఈ దీపారాజులు వెలిగించారు. ఈ ఈ హారతి దీపారాజన హారతి కూడా ఇచ్చాక తర్వాత డమరుకం మోగిచ్చారు. అసలు ఎన్ని రకాల హారతలు ఉన్నాయో. నిజంగా గంగమ్మ అక్కడ ఎంత అదృష్టం చేసుకుందో కదా. అసలు ఆ కాశీ విశ్వనాథుడు వెలవటం, మరి దానికి అంత ప్రత్యేకతలు ఏంటో నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంత ప్రత్యేకత ఉందా అని అక్కడ హారతలు చూసేటప్పటికి నేనే పట్టుబట్టే మా వాళ్ళందరినీ హారతికి వెళ్దామని. గంగమ్మకి హారతి ఇచ్చేది చాలా బాగుంటుంది. నేను టీవీలో చూసా, ఫోన్లో చాలాసార్లు వచ్చింది, నేను చూశాను. అది చూడాలి నేను దగ్గరుండి అనుకున్నా. అది అని వెళ్దాం అని చెప్పి వీళ్ళందరినీ రెడీ చేసా. అప్పుడు దాకా గుళ్ళమ్మడి తిరిగి వచ్చాం కదా. అయినా సరే మళ్ళీ మణి భలే రెడీ అవుతుందా అని అంటుంది మా అయ్యపురాలు అని వచ్చేసాం ఇక హారతి కాడికి. ఆ హారత చూడండి ఎలా తిప్పుతున్నారు. అక్కడ 7 ఇస్తున్నారు. మా యువతల పక్కన 2, మొత్తం 9 మంది అనమాట. మేము ఇటు హారతికి అటు హారతికి మధ్యలో ఉన్నాం మేము. మహారాజా ఘాట్ అంటారు దాన్ని. పెద్ద కోట ఉందన్నమాట. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పటి నుంచి ఆ కోట రాజు రాణిలే వేయలేరంట. అప్పుడు కోట కూడా అసలు ఎంత పెద్ద కోట ఉందో అక్కడ ఆ గంగానది ఒడ్డున, కాశీ విశ్వనాథ్ గుడి పక్కనే. అసలు ఎంత బాగా అనిపించిందో నాకైతే. ఆ గుళ్ళు కానీ లోపలికైతే కాశీ విశ్వనాథ స్వామి గుళ్ళోకి అసలు ఫోన్లు ఎలవ లేవు. మేము దీంట్లో పెట్టి వెళ్ళిపోయాం ఫస్ట్ రోజున. ఈ హారతికే కదా ఫోన్ తీసుకొచ్చి ఫోటోలు తీసుకుందాం అని చెప్పి ఇవాళ హారతి అప్పుడు వచ్చి రెండో రోజు ఈ ఫోన్లు తెచ్చుకుని అన్ని వీడియోలు తీసుకున్నాం అనమాట. ఫస్ట్ రోజు అయితే రూముల్లోనే వదిలేసాం ఫోన్లు. గుళ్ళోకి అయితే అంత స్ట్రిక్ట్గా ఉంటుంది అనమాట. ఇగో యువతల పక్కన హారతి అయిపోయిందిగా. ఆ దీపారాజనలో హారతి అయిపోయాక ఇక్కడ ఇస్తూనే ఉన్నారు. ఇటుపక్క తిరిగా మళ్ళీ నేను ఇటుపక్క వచ్చి చూస్తున్నా. ఇటుపక్క 2, అటుపక్క 7, 9 మంది ఇచ్చారు హారతి. వాళ్ళ పాటలు, హారతి పాటలు, వాళ్ళు అసలు ఎంత బాగా అనిపించిందో నాకు. ప్రతి ఒక్కళ్ళకి ప్రసాదాలు పెట్టారు. పెళ్లి జంటలు వస్తున్నారు. అటుపక్క పెళ్లి వాళ్ళు, కాశీ సైడ్ పెళ్లి వాళ్ళు అమ్మవార్లకు రెడీ చేసినట్టు రెడీ చేస్తున్నారు పెళ్లి కూతుర్ని. పైన ముసుగేయటం, ఎర్ర చీర కట్టడం, వాళ్ళకి రకరకాలవి పెట్టడం అలా పెట్టారు. చాలా బాగా అనిపించింది నాకైతే. అదిగో ఇంకో రకం హారతి ఇస్తున్నారు మళ్ళీ. మా అమ్మాయిళ్ళు కూడా ఇంకా కూర్చున్నంచేపు కూర్చుని ఇంకా దీపారాధన చేద్దాం, మనం కూడా గంగమ్మకి దీపం వదులుదామని చెప్పి కిందకి దిగారు గంగానది దగ్గరికి. అది కూడా చూపిస్తూ ఉండండి వీడియో. ఈ హారతలు అయిపోయేవాడికి 9 అవుతుంది టైం. 9 అయింది బాగా నైటు.
మేము 6:30కి అట్ట వెళ్ళామా, 9 అయిందంటే 2 గంటలన్నర కూర్చున్నాం అక్కడ. చాలా వీడియోలు తీసాంలే కానీ ఇదంతా ఫాస్ట్గా పెట్టాం మేము. ఇప్పుడు 2 గంటలన్నర కూర్చుని వీడియో తీస్తూనే ఉండి నేను పావు గంటలో కుదిచ్చాను మొత్తం వీడియోని. నేను హారతంటే ఇంక అదే నేను దగ్గరుండి చూడటం గంగమ్మకి. ఎన్ని వేల మంది వచ్చారో. ఇదిగో మా వాళ్ళందరూ హారతి అయిపోయాక హారతి అద్దుకుని అక్కడ తీర్థం తీసుకుంటున్నారు. నేను వాళ్ళని వీడియో తీసా, మన వాళ్ళందరూ వెళ్తున్నారని. ఇదిగో మా మనవరాళ్ళు మహేంద్ర, మా మనవరాళ్ళు ప్రసన్న, యోగి వీళ్ళందరూ వెళ్ళారు తీర్థం తీసుకోవడానికి హారతి ఇచ్చిన కాడ. ఇక్కడ తీర్థం తీసుకున్నాక వీళ్ళు తోడుకోడళ్ళు ఇద్దరు గంగా నదిలో దిగారు. హారతులు దీపారాజన వదులుదాం మనం కూడా గంగలో అని. కళ్ళకద్దుకుని తీర్థం తీసుకుంటున్నారు. అనుష, దేవిషి, యోగి, వెన్ని. ఇక్కడి నుంచి చూడు, గంగా నదిలో నీళ్ళు తీసుకుని వెళ్దాం బాటిల్ అని చెప్పి ముంచుకున్నాం మేము. గంగా వాటర్ తీసుకొచ్చామన్నమాట. శంఖం ఊతున్నారు ఇప్పుడు. శంఖం హారతి అనమాట. శంఖం అట్ట 2-3 సార్లు ఊదారు. కొన్ని హారతులు ఇచ్చాక ఒక శంఖం ఊదారు, మళ్ళీ హారతి ఇచ్చాక ఒక శంఖం ఊదారు. అలా శంఖం ఇంపార్టెంట్ అనుకుంటా అక్కడ. డైలీ ఆరతిస్తారంట గంగమ్మకి. అసలు ఎంత బాగా అనిపించిందో. చాలా మరి ఇంత ప్రయాస ఎందుకు పడుతున్నారో మరి ఆ దేవుడు మహిమ మనకు అర్థం కాదు. ప్రతిరోజు 6:30 కాంచి 9 వరకు గంగానది హారతి ఉంటుందంట. ఆ రోజు మేము శుక్రవారం ఏదో వెళ్ళాం. ఆ రోజు చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఆ శంభో శంకరాని జై అంటున్నారు అందరూ. అట్లా చేతులు ఎత్తుతున్నారు. మీ వాయిస్ అంతా కట్ చేసి నేను వాయిస్ ఇస్తున్నాను అనమాట. అక్కడ స్నానం చేస్తున్నారు కదా, అక్కడ పెళ్లి జంట ఒకటి వచ్చింది, అక్కడ స్నానాలు చేస్తున్నారు. ఇక్కడేమో మా ప్రసన్న వాళ్ళు ఆ దీపారాధన చేసి వదులుదాము గంగలో అని చెప్పి తోడుకోడళ్ళు మహేంద్ర వీళ్ళు దిగారు అక్కడికి. చూడు ఆ పడవల మధ్యలోకి కిందకి మెట్లు మేంచి కిందకి దిగారు. నేను జూమ్ చేసి తీస్తున్న వీడియో. నేను పైనే ఉన్నాను. వీళ్ళు దీపారాజులు వెలిగించి వదులుతున్నారు. మహేంద్ర, ప్రసన్న, వాళ్ళ సత్తి, వాళ్ళ ఆవిడ నలుగురు దిగారు. వీళ్ళు దీపారాజులు వెలిగించి వదిలారు. 3 దీపాలు వెళ్ళినాయి చక్కగా. వీళ్ళ దీపాలు కూడా కనపడతాయి చూడండి. 4,500 కిలోమీటర్లు వెళ్ళాము అప్ అండ్ డౌను. అంటే కనీసం 2,200 కిలోమీటర్ల దూరం కదా కాశీ. 2,500. ఇక ఆరతి అయిపోయాక పడవలు చిన్నగా వెళ్ళిపోతున్నాయి ఎటు అటు. ఆ పడవల నిండా జనమే. పడవల్లో కూడా అసలు అంతమంది వచ్చారు. ఒకళ్ళైతే వాయిద్యాల సౌండ్లు కూడా పెట్టుకొచ్చారు పడవల్లో. ఇక అమ్మాయిళ్ళు వెలిగించినవి అలా వెలిగించి ఇలా నీళ్ళతో ఇలా ఇలా అంటున్నారు ముందుకి. అటు వెళ్తాయి 3 దీపాలు చూడండి వీళ్ళు వెలిగించినవి. వీళ్ళకి కూడా వెలిగించాలనిపించి ఉంటుంది. ఇంకా ఉన్నంతసేపు ఉండి అక్కడ అమ్ముతున్నారు దీపాలు. కిందకి దిగి పూలమాలలు దీపాలు తీసుకుని అలా వెలిగించి 3 దీపాలు అట్ట వదిలేరు వీళ్ళు గంగానదిలో. ఈ మణికర్ణిక ఘాటులో మమ్మల్ని స్నానం చేపించారు ఫస్ట్ రోజున. స్నానం చేసాము. అసలు ఆ శవాలని ఇలా కాల్చేసి ఆ శవాలని కుక్కలేని తీసి మళ్ళీ సగం కాలాక ఆ కర్రల్ని కుక్కలేను మా శవం మీద కప్పిన గుడ్డలు పూలదండలు ఈ కాలే శవాన్ని ఈ గంగానదిలోకి వేసేస్తుంది కుక్కలేని తీసి. ఆ కట్టి అది తీసేటప్పటికి పాడి మళ్ళీ ఇంకోటి పేరు చేస్తున్నారు. నిజంగా ఎంత ఆశ్చర్యం అనిపించిందో నాకు. అన్ని శవాలు కాలుతున్నాయి అక్కడ గంగానది ఒడ్డున మణికర్ణిక ఘాటులో.
అసలు అది పగులు నేను ఫోన్ తీసుకెళ్తే బాగుండేది. పగలు వెళ్ళాంగా ఫస్ట్ ముందు రోజు. ఆ రోజు స్నానాలు చేస్తుంటే ఆ మణికర్ణిక ఘాట్లోనేగా 4 కాడులు కాలుతూనే ఉన్నాయి. కుక్కలేని తీసి ఒకటి సగం కాలాక అవన్నీ తీసేసేస్తుంది. కాళ్ళకు తగులుతూనే ఉన్నాయి అవన్నీ. గుడ్డలు, వాసాలు, పోలు ఏంటేంటో తగులుతున్నాయి కాళ్ళ కింద. అక్కడే మునగమన్నారు. అక్కడ మునిగాక పైన సంకల్ప స్నానం అని కోనేరు స్నానం ఉంటుందంట పైన. అక్కడికి వెళ్ళాం. ఆ కోనేరులో కూడా స్నానం చేసాం. నేను కూడా చేసా అక్కడ సంకల్ప స్నానం అన్ని. ఆ కోనేరులో కూడా ఎప్పటికప్పుడు వాటర్ మార్చేస్తున్నారు. ఒక ఒక 12 గంట కరెక్ట్గా 12 గంటల టైంలో పైన కోనేరులో సంకల్ప స్నానం అని ఉంటుందంట. ఆ స్నానం చేశాక మళ్ళీ ఆ నీళ్ళన్నీ గంగా నదిలోకి వదిలేస్తున్నారు. మళ్ళీ దాంట్లో ఫ్రెష్ వాటర్ పెడుతున్నారు ఆ కోనేరులో. ఆ కోనేరులో కూడా 10 రూపాయలు తీసుకుని కోనేరులో తగిలిచ్చాడు ఇవి ఇక్కడ గిటార్ వాయిస్తున్నారు. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఒక ఆయన ఒక పాటకి గిటార్ వాయిస్తుంటే ఆ గిటార్ కూడా తీశారు. చాలా బాగా అనిపించింది. ఆ పాట వాయిస్ పెడతాను. గిటార్ చాలా బాగా పాట వాయించారు.